ఆవిష్కరించి ఈ యొక్క చేనేత పని ఎన్నికల నియోజకవర్గ చరిత్రలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారండి. ఎంతో విజయవంతమైనది. ఆవిష్కరించి ఈ యొక్క చేనేత పని ఎన్నికల నియోజకవర్గ చరిత్రలో చక్కటి సైడ్ ఇవ్వాలండి దయచేసి. సాధించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఈరోజు దాదాపు 6.7 కోట్లు దగ్గర మనము ఏపీఐసి నుంచి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో దగ్గర ఫస్ట్ ఫేజ్ కింద 20 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడే మా ఏపీఐసి జగన్ కానీ ఇక్కడ ఉంటే ఎన్నాళ్ళ లోపల ఇవ్వబడతాం. ఈ 6.9 acres 6.9 crores ఎన్ని డేస్ అయిపోవచ్చు? 3 months లో. సో 3 months లో మా ఇక్కడ ఏపీఐసి నుంచి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చారు. 3 months లో ఇవి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామండి విదిన్ 3 months. అలాగే జయనాగేశ్వర రెడ్డి గారు ఇంకోటి చెప్తుండ్రి, ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ 50 ఎకరాలు పెట్టేదానికి అనుకూలం చూపించారని టెక్స్టైల్ పార్క్. ఆ టెక్స్టైల్ పార్క్ లో సో టెక్స్టైల్స్ ఏదైనా ఇండస్ట్రీ ఉంది అది ఫాలోఅప్ చేస్తామన్నా నా సహకారం ఏమైనా కావాలి మాట్లాడాలా పుష్ చేయాలంటే నా వంతు గ్యారంటీ సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా కావాలా ఇక్కడ ఇండస్ట్రీస్. ఎందుకంటే చంద్రబాబు గారు ఆలోచన 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇవ్వాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇట్లాంటి పార్క్స్ ఇట్లాంటివన్నీ ఫస్ట్ లో నేను ఆలోచించాను. సార్ చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో పార్కులు ఎట్లా పెట్టగలుగుతాం ఏదైనా. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఆలోచన ఎంత కరెక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ పార్క్ రేపు పొద్దున జయనాగేశ్వర రెడ్డి గారికి ఎవరికైనా పోయి ఇండస్ట్రీస్ లో ఎవరైనా కలిసినప్పుడు బాస్ మా దగ్గర పార్క్ ఉంది ఇక్కడ మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పుకోలేకుంటుంది. సో ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ ఆలోచన చంద్రబాబు గారు నేతన్న నేస్తం వేసింది. నేతన్న నేస్తం కూడా ఎవరికి వేసింది? అందులో 83,000 మందికి నేతన్న నేస్తం వేస్తే దాంట్లో 50% మాత్రమే చేనేతలు ఉన్నారు. మిగతా వాళ్ళు చేనేత అంటే తెలీదు, పోగంటే తెలీదు, మగ్గం అంటే తెలియని వైసీపీ గూండాలు కేసిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చాం. ఏదైతే మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు
మన అందరికన్నా చేనేతల కష్టాలు తెలిసిన నాయకుడు, యువ నాయకుడు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మంగళగిరిలో దగ్గరుండి ఆయనకి చేనేతలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని నేను జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పిలిచారు, సవితమ్మ మన చేనేతలు, మన కుటుంబ సభ్యులు, నువ్వు చేనేతలను బాగా చూసుకోవాలా సవితమ్మ, వాళ్ళకు 365 రోజులు మనం పని కల్పించాలా, వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మనం ఎగ్జిబిషన్ల ద్వారా కావచ్చు వాళ్లకు సేల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా మనం అహర్నిశలు వాళ్ళ వెంట ఉండాలి సవితమ్మ అని చెప్పిన